దైవజనులు, గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలో, భూపాలపట్నంలో, మత్తేడు ప్రాంతాల్లో గతము దగ్గర 40 సంవత్సరాలు పరిచయం చేసి కాలినడకతో అనేక గ్రామాలు, అనేక పట్టణాలు వెళ్ళి అనేక మందిని, బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని కన్నడిన ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వాక్యంలో ఇంతవరకు దైవజనులు మంచి మంచి మాటలు మీతో పంచారు. హల్లెలూయా. ఎప్పుడొచ్చినా ప్రసాద్ బాబు వచ్చిందని 2 చేతులు చాపుకొని వచ్చి ముద్దు పెట్టేటోడు. చాలాసార్లు వచ్చాను నేను, వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు చాలాసార్లు. మరింత గొప్ప దైవజనులు ఈరోజు తన యాత్రని ముగించి, అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతితో, నేను నా పరుగు పందెములో నేను ఏం చేశాను, ముగించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతో గొప్ప పరిచయం చేసిన మహా నాయకులు మోసేగా. ఏ విధంగా మనం బైబిల్లో చూసినట్టయితే మోసే కూడా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించి గొప్ప పరిచయం చేసిన మహానాయకులు వీరందరూ కూడా మరి ఈ కుటుంబాన్ని ఓదార్చడానికి ఎంతో మంది దైవజనులు ఇక్కడికి వచ్చారు. దైవజనులు మరి ద్వారా రక్షించబడ్డవారు, దైవజనుల ద్వారా సేవకులైన వారు చాలా మంది ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను, ఒక 2-3 నెలల క్రితం వచ్చి ప్రేయర్ చేయించుకొని మరి రాజేష్ బాబు దగ్గర కూడా వచ్చి, రాకేష్ బాబు దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి, అన్న ప్రతిది కూడా మాట్లాడి ఉంటారు, కనీసం నెలకు ఒకసారైనా ఫోన్ చేస్తూ ఉంటాడు తమ్ముడు సత్యం పాస్టర్ గారు, వీళ్ళందరూ. హల్లెలూయా. మరి మంచి నాయకులు ఎంతో కష్టపడి పరిచయం చేసి మరి మనందరినీ కూడా చాలా మంది దైవజనులను సేవకులుగా చేసి ఈరోజు మరి దేవుని రాజ్యానికి వెళ్ళిండు. మనము కూడా మోసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బతికాడో, ఏ విధంగా అయితే జీవించాడో, ఏ విధంగా అయితే దేవుని ఒక పరిచయం చేశారో, మనము కూడా ఇక్కడ వింటున్న విశ్వాసులే కావచ్చు, దైవజనులే కావచ్చు, సువార్థికులే కావచ్చు, వీరందరూ కూడా మోసయ్య ఏ విధంగా దేవుని కొరకు బ్రతికాడో, దేవుని కొరకు పరిగెత్తాడో, ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో, మనందరం కూడా ఆయన ఏ విధంగా బ్రతికాడో మనము కూడా అదే విధంగా బ్రతికి మన సాక్ష్యాన్ని కాపాడుకొని మన ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా దేవుల్లో ఉండి, నమ్మకంగా దేవుని యొక్క పరిచయం చేసి మరి మనం కూడా ఏదో ఒకరు తప్పనిసరిగా వెళ్తాం. వాక్యంలో రాయబడ్డది మీ అందరికీ తెలుసు, దైవజనులు అందరికీ తెలుసు. 116-15 వాక్యంలో యెహోవా భక్తుల మరణము చాలా విలువైనదాట. హల్లెలూయా. ఈ ప్రపంచంలో విలువైనది ఏంటంటే, చాలా మంది అనుకుంటారు కదా, వెండి బంగారము, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు ఇవి విలువైనవి కావు. కానీ యెహోవా దేవుని నమ్ముకొని విశ్వాసము చేసి బాప్తిసం తీసుకొని ఎవరైతే దేవుని యొక్క సిలువని మోస్తారో, అన్నిటికన్నా వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, కొన్ని కోట్లు డబ్బున్న వ్యక్తి విలువైన కాదు ఆయన మరణము. కానీ మోసే గారి యొక్క మరణము దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనది. కొన్ని కోట్ల దూతలతో మోసే గారిని ఆహ్వానిస్తున్నారు అక్కడ. రా నా దైవజనుడా, నమ్మకస్తుడా, నువ్వు నా సేవ పరిచర్యను నమ్మకంగా పరిచయం చేశావు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సార్లు దెబ్బలు తిన్నాడు అనుకుంటా, ఎన్నో సార్లు అవమానాలు వచ్చాయి. అయినా కానీ వెనుకంజి వేయకుండా దేవుని కొరకు అతను ఎన్నో శ్రమలు అనుభవించి నమ్మకంగా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకొని ఇప్పుడు దేవుడి యొక్క శ్వాసం కలిగి, నమ్మకం కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని ఆశపడుతున్నా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ ఎంతమంది అయితే అన్ని వచ్చారు, దేవుని నమ్ముకొని ప్రజలు వచ్చారు, బంధువులు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదో మీరు కూడా మోసేలాగా యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు కూడా రక్షణ తీసుకోండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, మన పాపాల నిమిత్తం వచ్చానిస్తాడట. మోసే గారికి దేవుడు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. అలా ఎంతమంది కావాలి జీవ కిరీటం? అందుకే నీకు అవమానం వచ్చిన ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నామో, అవమానాలల్లా, నిందలల్లా, శ్రమలల్లా బాధ, ఇక నాకు వద్దు దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు, ఇక నేను నమ్ముకొని చర్చలు అనుకుంటున్నావేమో. అయ్యగారి జీవితంలో ఎన్నో అవమానాలు వచ్చినాయి, కొన్ని వేల అవమానాలు, కొన్ని వందల నిందలు, శ్రమలు, బాధలు, కష్టాలు, గ్రామస్తులు కూడా అవమానించుంటారు చాలా మంది కూడా. అయినా కానీ దేవుని కొరకు నిలబడి
ఈ రోజు దేవుని సన్నిధిలో నిద్రించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొను దేవుని నమ్మిన ప్రజలుంటే, రక్షణ పొందని ప్రజలుంటే, ప్రతి ఒక్కరూ రక్షణ పొందండి. యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసు ప్రభు ద్వారానే మోక్షం ఉంది, యేసు ప్రభు ద్వారానే పాపానికి విమోచన ఉంది. నువ్వు నమ్ముకుంటే నువ్వు రక్షణ పొందుతావు, పరలోక రాజ్యానికి వెళ్తావు, లేకపోతే అగ్ని గుండంలో నరకానికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముకోండి, ప్రాణం ఉన్నప్పుడే నమ్ముకోండి. నమ్ముకొని యేసు వెనకాల వెళ్ళండి. మీ కుటుంబాలను, మీ ఫ్యామిలీని దేవుడు దీవిస్తాడు. మరి బాధతో ఉన్న, కష్టంతో ఉన్న, చనిపోయిన కుటుంబస్తులకి, బిడ్డలకి, యవనస్తులకి, బంధువులకి, దైవజనులందరికీ కూడా దేవుడు దీవించును గాక. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు నాకు. వాళ్ళ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, చిన్న బిడ్డ కూడా నేనే సంబంధం చూశాను మరి అరుణ్ పాస్టర్ గారి యొక్క చర్చిలో. హల్లెలూయా, హల్లెలూయా. మంచి గొప్ప దైవజనులు. ఆమేన్. మీరందరి మరి అయ్యగారి యొక్క సమాధి కార్యక్రమంలో అయ్యగారి యొక్క ఈ యొక్క పార్థివ శరీరం దగ్గర వచ్చిండ్రు. మీరందరూ కూడా బహుగా దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. మరి అయ్యగారు చివరిగా చెప్పి నేను ముగించబోతున్నాను. అయ్యగారు ఏ విధంగా అయితే సేవ చేశారో, ఆయన కొడుకు ఆయన కుటుంబాలు కూడా, మీరు కూడా మీ నాన్న సాక్ష్యాన్ని నిలబెట్టండి. సంఘస్థులు, విశ్వాసులు ఆయన మీరందరూ కలిసి మరి పరిచర్య చేయండి. ఏ విధంగా మోసెస్ చనిపోయినప్పుడు యెహోషువ సేవ చేశాడు, కానీ యెహోషువ చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇట్లా అయిపోయారట. దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. అలా మన విశ్వాసులు కాకుండా ఏదైతే అయ్యగారు మోషే గారు తన పరిచర్య చేసి ముగించుకుని వెళ్ళిపోయాడు, ఆ పరిచర్యని నమ్మకంగా చేస్తూ ముందుకు సాగండి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రీబా షండా